చెప్పుకున్నాం. చెట్టు ఏంటిది? చెట్టు. చెట్టు అనే పదము చాలా స్థలాల్లో, చాలా చోట్ల, చాలా 66 పుస్తకాల్లో చాలా స్థలాల్లో రాయబడింది. అయితే ఏంటి ఈ చెట్టు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, నేను కొన్ని మాటలు చదువుతాను, మనము జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనంను ఒకసారి మనం పరీక్షిస్తే, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెప్పాలి, చెట్టు దాని పండు వలన తెలియబడును. ఈ మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది ఈరోజు సపోజ్ మన ముందు ఒక జాంకాయ చెట్టు ఉందనుకోండి, జాంకాయ కోసం ఆ జాంకాయ చెట్టు మంచిదే, జాంకాయ మంచిదే, చెట్టు మంచిదే, జాంకాయ కూడా మంచిదే. జాంకాయ చెట్టు మంచిది అని చెప్పి, చెట్టు మంచిదని చెప్పి దాని కాయ మంచిది కాదు అనటం మంచిదేనా? కాదు. చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదే. ఆత్మ సంబంధంగా ఈరోజు ఈ మాటను మనం కొంచెం లోతులకు తీసుకుంటే, తల్లిదండ్రులు ఎలాగైతే ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారా? తల్లిదండ్రులు మంచివారైతే పిల్లలు కూడా మంచివారే. తల్లిదండ్రులు మంచి బాటలో నడిస్తే పిల్లలు కూడా మంచి బాటలో నడుస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, మనం గమనించినట్టయితే చెట్టు ఏమో మంచిది అవుతుంది, దానికి వచ్చే కాయ మాత్రం మంచిది అవ్వట్లేదు. ఈరోజు మనము సీతమ్మకాయలు ఎప్పుడైనా మీరు తిన్నారా? శివసింతకాయలు ఎప్పుడైనా తిన్నప్పుడు సీతమ్మకాయలు ఒక చెట్టు ఒగరగా, ఒక చెట్టు తీయగా, ఒక చెట్టు చప్పగా, ఒక చెట్టు ఒగరొగరగా, అసలు ఒక రకంగా ఉంటుంది, అంటే గొంతు పట్టేసే పరిస్థితిగా ఉంటుంది. ఎందుకని ఇన్ని రకాలుగా ఉన్నాయంటే వాటి తీరే అది, చెట్టు తీరే అది. ఈరోజు మనుషులు కూడా చాలా రకరకాలుగా ఉంటున్నారు. చెప్పాలి, మనుషులు కూడా చాలా రకరకాలుగా ఉంటూ ఉన్నారు. అయితే ఆత్మ సంబంధంగా మనము ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో మనం కొన్ని తీసుకున్నట్లయితే, తల్లిదండ్రులు భక్తిపరులై, తల్లిదండ్రులు దేవుళ్ళు ఉండి, తల్లిదండ్రులు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట నమ్మకంగా ఉండి కొనసాగుతున్నప్పుడు వారికి పుట్టిన పిల్లలు కూడా, అనగా కాయలు కూడా మంచివే, చెడ్డవి కాదు. అవి చెడ్డవి కాదు. మరి ఎందుకని అవి చెడ్డగా కనపడుతున్నాయి, ఎందుకని అవి చెడిపోయి కనపడుతున్నాయి అంటే, ఈ లోక స్నేహం చెప్పాలి ఏం చేస్తుంది? ఎంతలా మంచోనైనా చెడగొడుతుంది. ఈ లోక స్నేహం దేవునికి వైరం. అంటే పట్టే సహవాసం కూడా మంచి సహవాసము పట్టాలి, మంచి వారితో స్నేహం చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు చెట్టు మంచిదైంది అనుకోండి, దాని కాయ కూడా మంచిదని ఎంచండి. కానీ లోకంలో ఉన్నవారి తీరు ఎలా ఉందంటే, తల్లిదండ్రులు మంచోళ్ళు, పిల్లలేమో చెప్పాలి ఈరోజు ఎంచుతున్నారు, చాలా మంది ఎంచట్లేదా? తల్లిదండ్రులే మంచోళ్ళు, పిల్లలేమో చెడ్డోళ్ళురా, చెడిపోయారురా. రే, మీ తల్లిదండ్రులు ఎంత మంచోళ్ళురా, మీరేందిరా ఎలా ఉన్నారు, మీరేందిరా ఈ విధంగా ఉన్నారు, అసలు మీరు ఎంత పుట్టారురా కడుపున అనేవాళ్ళు ఇప్పటికీ లేక పోలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన శత్రువు ఒకడున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరున్నాడంట? మన శత్రువు ఒకడున్నాడు. దేవుని పని ఎంతైతే విస్తారంగా వేగంగా జరుగుతూ ఉంటుందో, దేవుళ్ళు ఎంతైతే మన బలంగా
పొందుకుంటాం దేవుని శక్తిని, దేవుని వాక్యాన్ని ఎంతెంత బలంగా మనము తీసుకొని దేవుని సన్నిధిలో బలంగా ఎలాగైతే నిలబడతామో, ప్రార్థనా పరులుగా ఎలాగైతే, ప్రార్థన వీరులుగా, యోధులుగా ఎలాగైతే మనం బలపడి నిలబడతామో, అయితే దుష్టుడు అదే బలంతో మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు దొరక్కనే వాడు ఎవరిని కొడతాడు? పిల్లల్ని కొడతాడు. చెప్పాలి, ఎవరు కొడతారు? పిల్లల్ని కొడతారు. నేను మా సంగతి చెప్పట్లేదు. నేను ఒక చోట రక్షించబడి వచ్చాను. మహిమరాజ ప్రార్థనా మందిరంలో నేను రక్షించబడి వచ్చాను. రక్షించబడి సావుకు నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు నేను అక్కడ విశ్వాసిగా ఉన్నప్పుడు ఇప్పుడు చూసా. సావుకుడు కొడుకు బీడీలు తాగారు. సావుకుడు కొడుకు అమ్మాయిలను చేర్చారు. ఏమే, సావుకుల పిల్లలే గోల్ చేసే వాళ్ళు ఉన్నారు. సావుకుల పిల్లలే తాగే వాళ్ళు ఉన్నారు. సావుకుల పిల్లలే పశ్చాత్తంలోకి వెళ్ళిన వాళ్ళు గొప్పలో కలుగుతున్నారు. చాలా మంది ఇప్పటికీ లేకపోలేదు, ఇప్పటికీ ఉన్నారు. అయితే చెట్టు మంచిది కనుక దాని కాయని కూడా ఎలా ఎంచాలి? మంచి దానిగానే ఎంచాలి. అది ఎప్పటికైనా మంచి అవుతుంది, చెడులోకి ఎప్పుడు నిలబడదు. అది మంచిగానే నిలబడుతుంది, కానీ కొంత టైము, సందర్భం రావాలి. నాకు బాప్టిజం ఇచ్చిన, నన్ను ఆత్మీయంగా ముందుకు నడిపించిన, ఇప్పుడు చెప్పకూడదు వాస్తవానికి, వాళ్ళ పేర్లు చెప్పకూడదు అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన ఒకప్పుడు బీడీలు తాగాడు, గొడవలకు వెళ్ళాడు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన గొప్ప దైవజనుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే ఉండడు. వాడిని ట్రైన్ చేయాలి. ఏం చేయాలండి? ట్రైన్ చేయాలి. వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి, వాడికి నేర్పించాలి, చెప్పాలి 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 చెప్పాలి. వాక్యంలో రాయబడి ఉంది, మన ఎడల మన సహోదరుడు తప్పు చేసినప్పుడు, లేదంటే మన ఇంటి వారు తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లా, 70 మార్లా, 70 సంవత్సరాల? వాక్యం చెప్తుంది 70 సంవత్సరాలు క్షమించాలన్న. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. మన వల్ల అవుతుందా? చాలా కష్టం. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ మంచి చెట్టు నుంచి వచ్చిన ఈ చెడు కాయ అంటే బయటకు వచ్చిన తర్వాత, కొంతమందికి ఆత్మీయులకి ఏముంటుందంటే, ఆత్మీయంగా నడిచే వాళ్ళకి, ఆత్మీయులుగా ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే, తల్లిదండ్రులు సేవ చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, వీళ్ళు ఇలా ఉండటం వల్ల వాళ్ళ సాక్ష్యం పోతుంది కదా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎవరో ఆత్మీయులు. వాళ్ళు రహస్యంగా గర్తిస్తారు, గోల్ చేయరు. ఏం చేయరు? గోల్ చేయరు. పిలిచి కూర్చోబెట్టు, లేకపోతే వాళ్ళు ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చేయాలి? రహస్యంగా గర్తించాలి. ఎందుకంటే చెట్టు మంచిదైనప్పుడు దాని కాయ కూడా మంచిదే. మీరు అలాగే ఎంచాలి దాన్ని. తల్లిదండ్రులు మంచి వాళ్ళు అయినప్పుడు పిల్లలు కూడా మంచివారే. తల్లిదండ్రులు నీతిమంతులైనప్పుడు పిల్లలు కూడా నీతిమంతులే. వాళ్ళు పరిశుద్ధులైనప్పుడు వీళ్ళు కూడా పరిశుద్ధులే. సాగుల పిల్లలు వాళ్ళ జీవితాలు మార్చుకొని, వాళ్ళ స్థితిని మార్చుకొని, వాళ్ళ యొక్క పరిస్థితులు, వారి యొక్క సందర్భాలన్నిటిని మార్చుకొని, నిశ్చయముగా ఈరోజు యేసు ప్రభు వారికి సాక్షిగా చెప్పాలి. ఎవరికి? యేసయ్యకి సాక్షిగా, హతసాక్షి అవటానికి కూడా ఇష్టపడి సమస్తాన్ని వదిలిపెట్టి ప్రభు కోసం నిలబడ్డ పిల్లలు చాలా మంది ఉన్నారు. మనకేమనిపించిందంటే, విచిత్రంగా చూస్తూ ఉంటాం, విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాం, విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు బలవంతుడు, ఆయన ఉన్నతమైన వాడు కనుక ఈ యొక్క ఉదయకాల సమయాన్ని గుర్తుపెట్టుకోండి. చెట్టు మంచిదైతే చెట్టు మంచిదైతే దాని కాయ కూడా
చెప్పాలి. దాని కాయ కూడా ఎలా ఎంచాలి? మీరు మంచిదానిగా ఎంచండి. ఎందుకంటే చెట్టు మంచిది కాబట్టి. అవునండి, చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదే. ఈరోజు